ఆన్సర్ వచ్చాక కన్వర్సేషన్ ఎలా కంటిన్యూ చేయాలి? ఇంగ్లీష్లో ఆన్సర్ ఇవ్వడం వచ్చింది, షార్ట్ ఆన్సర్స్ కూడా వచ్చాయి. బట్ నెక్స్ట్ ప్రాబ్లం, ఆన్సర్ ఇచ్చాక సైలెన్స్. ఎగ్జాంపుల్, హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు గుడ్, దాని తర్వాత సైలెన్స్. ఏం చెయ్యాలో మనకు నెక్స్ట్ ఏం చెప్పాలో తెలియక కన్వర్సేషన్ అక్కడే స్టాప్ అవుతుంది. బట్ ఫ్లూయెంట్ పీపుల్ డూ దిస్. వాళ్ళు ఏ రకంగా ఆన్సర్ చెప్తారంటే గుడ్, బిజీ డే, కొంచెం దానికి ఒక ఎక్స్ట్రా 1-2 వర్డ్స్ యాడ్ చేస్తారు. సో సింపుల్గా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పకుండా దాని ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేస్తారు. ద ఫాలో అప్ అనేది ఉంటుంది. స్మాల్ ఫాలో అప్, కన్వర్సేషన్ కంటిన్యూస్. సో ఈరోజు గుడ్, బిజీ డే అని చెప్పడం వల్ల మనకు ఆ కన్వర్సేషన్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. టుడే డే 11 యూ విల్ లర్న్ హౌ టు యాడ్ వన్ మోర్ లైన్, హౌ టు సౌండ్ న్యాచురల్, హౌ టు కీప్ కన్వర్సేషన్ అలైవ్, నో గ్రామర్, నో టెన్షన్. వై కన్వర్సేషన్ బ్రేక్? మన కన్వర్సేషన్ ఎందుకు బ్రేక్ అవుతుంది, మధ్యలో ఎందుకు స్టాప్ అవుతుంది? రీజన్, లాంగ్ సెంటెన్స్ ఫియర్. ఇంకొన్నిసార్లు గ్రామర్ థింకింగ్ చేస్తాం. వాట్ నెక్స్ట్ అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ ఏం మాట్లాడాలి, ఏ వర్డ్ వెతుక్కోవాలి, ఏ సెంటెన్స్ మాట్లాడాలి అనేది కన్ఫ్యూజన్తో మనము ప్రజెంట్గా ఏం మాట్లాడాలో కూడా మర్చిపోతాం. ట్రూత్ ఏంటంటే కన్వర్సేషన్ డజంట్ నీడ్ బిగ్ ఇంగ్లీష్. కన్వర్సేషన్ అవ్వాలంటే, కన్వర్సేషన్ కంటిన్యూ అవ్వాలంటే మనకు బిగ్ ఇంగ్లీష్ అవసరం లేదు. కన్వర్సేషన్ డజంట్ నీడ్ బిగ్ ఇంగ్లీష్, ఇట్ నీడ్స్ స్మాల్ ఎక్స్టెన్షన్. కొంచెం ఎక్స్టెన్షన్ ఇస్తే సరిపోతుంది, అక్కడి నుంచి కన్వర్సేషన్ కంటిన్యూ అవుతుంది. ఆ ఎక్స్టెన్షన్ ఇవ్వడం అనేది మనం నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. 1 ఎక్స్ట్రా థాట్ ఈస్ ఎనఫ్. చిన్న సెంటెన్స్ రావాలి అంటే ఒక చిన్న థాట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు గోల్డెన్ రూల్ చూద్దాం. దిస్ ఈజ్ ద గోల్డెన్ రూల్. ఏదైనా క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి, స్మాల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, యాడ్ 1 లైన్. దానివల్ల ఏమవుతుందంటే మన కన్వర్సేషన్ అనేది లైవ్గా ఉంటుంది, కంటిన్యూ అవుతుంది. సో ఆన్సర్, క్వశ్చన్ కండినప్పుడు ఆన్సర్ ఒకటే చెప్పకుండా దానికి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేయండి. కొన్ని డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌ ఆర్ యూ అని అడిగినప్పుడు దానికి సమాధానం ఒకటే చెప్పి ఆపేస్తే మనకు నెక్స్ట్ కన్వర్సేషన్ కంటిన్యూ అవ్వదు. హౌ ఆర్ యూ అన్నప్పుడు గుడ్, దానికి ఒక రీజన్ చెప్పండి. గుడ్, లిటిల్ టైర్డ్. ఓకే, ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బాగున్నాను, కాకపోతే కొంచెం టైర్డ్గా ఉన్నాను అని మనం సమాధానం చెప్పొచ్చు. దానివల్ల కన్వర్సేషన్ మనకు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. లిటిల్ టైర్డ్ అన్నప్పుడు ఎదుటి వాళ్ళు అరే వాట్ హ్యాపెండ్ అని అడుగుతారు. సో నెక్స్ట్, సో ఆ రకంగా మన కన్వర్సేషన్ అనేది కంటిన్యూ అవుతుంది, మనకు రీజన్, ఒక లిటిల్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల. నెక్స్ట్, బిజీ నౌ. ఎవరైనా క్వశ్చన్ బిజీ నౌ అడిగినప్పుడు ఎస్, నో ఆన్సర్ చెప్పడం వల్ల ఆ కన్వర్సేషన్ అక్కడే ఆగిపోతుంది. సో మనం దాన్ని ఎక్స్ట్రా వర్డ్ ఎస్, ఆఫీస్ వర్క్ అని మనం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వల్ల ఎదుటి వాళ్ళు కానీ మన కన్వర్సేషన్ను కంటిన్యూ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, వేర్ ఆర్ యూ? ఎట్ హోమ్, రిలాక్సింగ్. సో దానివల్ల మా కన్వర్సేషన్ ఇంకొంచెం కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎదుటి వాళ్ళు ఇంకొక క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. లర్నింగ్ ఇంగ్లీష్ మీరు నేర్చుకుంటున్నారా అన్నప్పుడు ఎస్, నో అనకుండా డైలీ ప్రాక్టీస్ అని ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వల్ల, ఎస్ డైలీ ప్రాక్టీస్ అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వల్ల మనకు కన్వర్సేషన్ పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్స్ట్రా లైన్ సింపుల్గా ఉండాలి. ఎక్స్ట్రా లైన్ యాడ్ చేసినప్పుడు చాలా సింపుల్గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మనకి గ్రామర్ భయం అనేది పోతుంది, మనకు తప్పులు పోవడానికి ఛాన్స్ ఉండదు, ప్లస్ గ్రామర్ థింక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఆఫీస్ ఎగ్జాంపుల్ చూద్దాం. వర్క్ డన్ అన్నప్పుడు ఆల్మోస్ట్ డన్, నీడ్ రివ్యూ. ఇక్కడ వర్క్ అయిపోయిందా అన్నప్పుడు ఎస్, ఆల్మోస్ట్ డన్, నీడ్ రివ్యూ అంటే రివ్యూ కావాలి, వర్క్ అయితే అయిపోయింది. ఇక్కడ ఒక మనము ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసాము. సో దానివల్ల మనకి కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఎనీ అప్డేట్ అంటే నాట్ యెట్ అని అనకుండా నాట్ యెట్ దాంతోపాటు వెయిటింగ్ ఫర్ రిప్లై, నాట్ యెట్ వెయిటింగ్ ఫర్ రిప్లై. ఎనీ అప్డేట్ అని అడిగినప్పుడు నాట్ యెట్ వెయిటింగ్ ఫర్ రిప్లై అని మనం సమాధానం ఇవ్వచ్చు. మీటింగ్ టుడే, ఈరోజు మీటింగ్ ఉందా అన్నప్పుడు అడిగినప్పుడు ఎస్, నో అని సమాధానం చెప్పకుండా ఎస్ ఈవినింగ్ టైం, అవును
ఈవినింగ్ టైంలో ఉంది అని మనం సమాధానం చెప్పొచ్చు. ఈ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది చాలా మనకు కన్వర్సేషన్ కంటిన్యూ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. Extra information is very, 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 very important for every answer. Use connector words. You already learned connectors on day 6. Now we use them only for continuation. మనము డే 6లో కనెక్టర్స్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇన్ కేస్ మీరు డే 6 చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ కనెక్టర్స్ యూజ్ చేసి కూడా మన కన్వర్సేషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, కంటిన్యూ చేసుకోవచ్చు. ఈజీ కనెక్టర్స్ మనం ఇంతకుముందు చూసినట్టు కనెక్టర్స్ అండ్, బట్, సో, బికాస్ ఈ కనెక్టర్స్ యూజ్ చేసి ఇంతకుముందు సెంటెన్స్ను అయితే 2 సెంటెన్స్ను 3 సెంటెన్స్ను సింగిల్ సెంటెన్స్గా ఫామ్ చేశాము. ఐ హోప్ యూ రిమెంబర్ దిస్. ఇప్పుడు ఇదే కనెక్టర్స్ యూజ్ చేసి మన కమ్యూనికేషన్ని ఫ్లో స్టాప్ అవ్వకుండా కంటిన్యూ చేయడానికి యూజ్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. గుడ్ but busy. Repeat with me. Good but busy. Okay, I'm learning. Okay, I'm learning. Late because traffic. Late because traffic. Not free, so later. Not free, so later. సెంటెన్స్ పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు, మీనింగ్ కరెక్ట్గా ఉంటే చాలు. టర్న్ ఆన్సర్ ఇంటూ మినీ కన్వర్సేషన్. మన ఒక చిన్న ఆన్సర్ అనేది ఒక చిన్న కన్వర్సేషన్ లాగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. నౌ రియల్ లైఫ్ స్పీకింగ్. సిచ్యువేషన్ 1, ఆఫీస్ చాట్. హౌ ఈజ్ వర్క్? హౌ ఈజ్ వర్క్ అన్నప్పుడు బిజీ, న్యూ టాస్క్. బిజీ, న్యూ టాస్క్ అని చెప్పొచ్చు. ఎనీ ప్రాబ్లం? ఎనీ ప్రాబ్లం అడిగినప్పుడు స్మాల్ ఇష్యూ, మేనేజబుల్. స్మాల్ ఇష్యూ, మేనేజబుల్ అని చెప్పండి. డెడ్ లైన్, మీకు డెడ్ లైన్ ఉందా అని అడిగినప్పుడు డెడ్ లైన్ అంటే టుమారో, ట్రయింగ్ బెస్ట్. టుమారో, ట్రయింగ్ బెస్ట్. అవును, డెడ్ లైన్ రేపు ఉంది, నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను ఫినిష్ అవ్వడానికి అని దాని అర్థం. సిచ్యువేషన్ 2, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. వాట్ ఆర్ యూ డూయింగ్? మీరేం చేస్తున్నారు? వాట్ ఆర్ యూ డూయింగ్ అన్నప్పుడు వాచింగ్ టీవీ బట్ రిలాక్సింగ్. టీవీ చూస్తూ రిలాక్స్ అవుతున్నారని దీని అర్థం. వాచింగ్ టీవీ, రిలాక్సింగ్. Coming today? Yes, after work. Yes, after work. Why late reply? Busy day, sorry. Busy day, sorry. ఈ రకంగా మనం సమాధానాలు చెప్పచ్చు. సిచ్యువేషన్ 3, ఇంగ్లీష్ లర్నింగ్. ఇంగ్లీష్ మీరు నేర్చుకున్నప్పుడు దానికి ఈ సిచ్యువేషన్లో ఎలాంటి ఆన్సర్ చెప్పాలో చూద్దాం. హౌ ఈజ్ ఇంగ్లీష్ నౌ? హౌ ఈజ్ ఇంగ్లీష్ నౌ? బెటర్, మోర్ కాన్ఫిడెంట్. బెటర్, మోర్ కాన్ఫిడెంట్. హౌ ఈజ్ ఇంగ్లీష్ నౌ అని అడిగినప్పుడు బెటర్ అని సమాధానం చెప్పకుండా దానికి ఒక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడం వల్ల మన కన్వర్సేషన్ అలైవ్గా ఉంటుంది. బెటర్, మోర్ కాన్ఫిడెంట్ అని మనం చెప్పొచ్చు. ప్రాక్టీసింగ్ డైలీ అని అడిగినప్పుడు దానికి సమాధానంగా ఎస్, స్పీకింగ్ డైలీ. ఎస్, స్పీకింగ్ డైలీ. అవును, నేను రోజు మాట్లాడుతున్నాను, రోజు మాట్లాడుతూ ప్రాక్టీస్ చేస్తున్నాను అని మనం సమాధానం చెప్పినట్లు. కామన్ మిస్టేక్స్. మిస్టేక్ నెంబర్ 1, ఐ మస్ట్ స్పీక్ లాంగ్ సెంటెన్సెస్. ఇది జనరల్గా మనము ప్రతి వీడియోలో మాట్లాడుకుంటున్నాము. నేను లాంగ్ సెంటెన్స్ మాట్లాడాలి అనేది మర్చిపోండి. స్మాల్ ఎక్స్టెన్షన్ ఈస్ ఎనఫ్. మిస్టేక్ 2, ఐ డోంట్ నో వాట్ టు యాడ్. ఏం యాడ్ చేయాలి, స్మాల్ ఎక్స్టెన్షన్ ఏం యాడ్ చేయాలి అనేది నాకు రాదు. మీకు సింపుల్గా మీ ఫీలింగ్స్ యాడ్ చేయండి, మీ రీజన్ యాడ్ చేయండి, మీ సిచ్యువేషన్ యాడ్ చేయండి. ఒక ఎక్స్ట్రా వర్డ్ కింద అది యాడ్ చేయడం వల్ల మన కన్వర్సేషన్ అనేది అలాగే ఉంటుంది. మిస్టేక్ 3, ఐ విల్ థింక్ అండ్ స్పీక్. సో ఇది నేను థింక్ చేసి మాట్లాడుతున్నాం అనేది ఒక మిస్టేక్. సో స్పీక్ ఫస్ట్, ఇంప్రూవ్ లేటర్. ఓకే, మీరు ముందు మాట్లాడండి, ఏదైనా తప్పులుంటే తర్వాత ఇంప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ టైం బెటర్గా ఉంటుంది. కానీ అప్పుడే థింక్ చేసి మాట్లాడాలనుకుంటే ఆ కన్వర్సేషన్ అక్కడే స్టాప్ అవుతుంది. రూల్స్. టుడే రూల్స్. ఆన్సర్ ప్లస్ 1 ఎక్స్ట్రా లైన్. ఫర్ ఎవ్రీ ఆన్సర్ ఒక ఎక్స్ట్రా లైన్ మాత్రం పెట్టుకోండి. ఎక్స్ట్రా లైన్ కావాలి. నో గ్రామర్ థింకింగ్, స్పీక్ లౌడ్. టాస్క్ 1, ర్యాపిడ్ ఫాలోఅప్స్. హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ? గుడ్, లిటిల్ టైర్డ్. బిజీ టుడే? ఎస్, ఆఫీస్ వర్క్. బిజీ టుడే? ఎస్, ఆఫీస్ వర్క్.
Where are you? At home. Resting. At home. Resting. Learning English? Yes, daily practice. Yes, daily practice. Task 2 is very important. Self-talk practice. ఇది మీరు స్పీక్ ఫర్ 1 minute యూజింగ్ I am, I feel, I am learning. ఇవి యూజ్ చేసి మీరు కంటిన్యూస్గా 1 minute మాట్లాడండి. దీన్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రిపీట్ లౌడ్. ఐ డోంట్ స్టాప్ ఆఫ్టర్ ఆన్సర్. నేను ఆన్సర్ ఇచ్చిన తర్వాత స్టాప్ అవ్వను, అక్కడ నుంచి కన్వర్సేషన్ కంటిన్యూ చేస్తాను. ఐ డోంట్ స్టాప్ ఆఫ్టర్ ఆన్సర్. వన్ మోర్ లైన్ ఈజ్ ఎనఫ్. వన్ మోర్ లైన్ ఈజ్ ఎనఫ్. కన్వర్సేషన్ ఈజ్ ఈజీ. కన్వర్సేషన్ ఈజ్ ఈజీ. ఒక లైన్ యాడ్ చేస్తే సరిపోతుంది. కన్వర్సేషన్ అనేది చాలా ఈజీ ఉంది. దిస్ మైండ్ సెట్ క్రియేట్స్ అ ఫ్లో. మన ఇంగ్లీష్ ఫ్లో కంటిన్యూస్ అవ్వడానికి ఈ మైండ్ సెట్ అనేది ఉపయోగపడుతుంది. Day 11 task. Add one follow-up line to every answer today and comment Day 11 done. Next వీడియోలో Day 12 గివింగ్ ఒపీనియన్స్ వితౌట్ గ్రామర్. మన ఒపీనియన్ని గ్రామర్ లేకుండా ఎలా చెప్పాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you in the next video. Until then, keep learning, keep practicing, keep growing.